జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలో ముఖ్యంగా ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి 2 పర్యాయాల్లో కూడా నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అలాగే సోమన్ వీర్రాజు గారు నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఉమ్మోర్చా అధ్యక్షుడిగా ఉండగా కూడా నేను పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మోర్చా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఈ విధంగా సుదీర్ఘ కాలం పాటు వీరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఇవాళ పొత్తుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నరసాపురం పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించినప్పుడు పార్టీ నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా నా విజయాన్ని కాంక్షించారు. చాలా మంది రాయలసీమ నుండి కూడా వచ్చి నరసాపురం పార్లమెంట్లో ఉండి పనిచేశారు. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తకి పార్టీ అవకాశం ఇస్తుంది అనేటువంటి విషయానికి నేను ఒక చక్కటి ఉదాహరణగా మీ ముందుంచుతూ ఉన్నా. మరి నేను పోటీ చేసినటువంటి సందర్భంలో 3 పార్టీల కార్యకర్తలు నాయకులు ఆహర్నిశలు పనిచేసి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నా విజయాన్ని కాంక్షిస్తూ పనిచేయడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మెజార్టీతో నెగ్గినటువంటి అతి కొద్ది స్థానాల్లో దాదాపు 2,80,000 ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది. మరి ఈ విధంగా గెలిపొందినటువంటి నాకు మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి లభించినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ విజయం కానీ మంత్రి పదవి కానీ ఒక శ్రీనివాసవరం అని కాదు, రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు ఒక సంకేతం. కష్టపడి పనిచేస్తే అవకాశం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం తప్పనిసరిగా గుర్తించి ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయానికి ఇదొక చక్కటి నిదర్శనం. మరి ఈ విధంగా ఇన్ని రోజులుగా నన్ను ప్రోత్సహించినటువంటి కిషన్ రెడ్డి గారికి, వీర్రాజు గారికి, అదేవిధంగా నేను వివిధ అధ్యక్షుల కింద వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, ఇవాళ పురంధేశ్వరి గారు, అదేవిధంగా హరిబాబు గారి నాయకత్వంలో మన రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో వీరందరి నాయకత్వంలో నేను పనిచేశాను. డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు, అలాగే మిత్రుడు సత్య గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాకు సహకరించి ఈవేళ ఈ స్థాయికి నేను చేరుకోవడానికి అయినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తను కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ మరి ఈవేళ ఏదైతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం, ఇవాళ తెలంగాణలో 8 సీట్లు, మరి ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లు గెలుచుకున్నటువంటి శుభ సందర్భం ఇది. ఇదంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో మన రాష్ట్రాల్లో పార్టీ యొక్క పటిష్టత కోసం మనమంతా కూడా కష్టపడి